వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఒకవైపు కృష్ణా జలాల హక్కులను కేంద్రానికి కేఆర్ఎంబీకి కట్టబెట్టడానికి ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు దానికి సంబంధించిన ఏ చర్చ జరగకుండా కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన పడిందని చెప్పొచ్చు. మేడిగడ్డపై దండయాత్ర చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం రేపు నల్గొండలో సభకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ కుట్రను తెలంగాణ ప్రజలకు విప్పు చెప్పాలంటూ కూడా ఆ ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ హక్కులు కాపాడబడాలి అంటే మళ్ళీ ఉద్యమం తప్పదంటూ ఉద్యమ బాట పట్టింది బీఆర్ఎస్. ఈ పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూస్తారు? ఒకదాని తర్వాత ఒకటి నీటి హక్కులని అక్కడ వదిలేస్తూనే వేరే అంశాల గురించి హైలైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఈ కాళేశ్వరం మేడిగడ్డ అనే దాని మీద మొత్తం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాడి చేయటానికి అనుకున్నారు. అసలు సగం మందికి ఏంటంటే అసలు ఈ కాళేశ్వరం మేడిగడ్డ అంటే అవగాహన లేక ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పోతున్నారు. అసలు మేడిగడ్డ అంటే అదే ఒక్కొక్క చిన్న బ్యారేజ్ అని చిన్న ఆనకట్టలాగా చూస్తున్నారు. మేడిగడ్డ అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌజులు, 98 మెయిన్ పంప్ హౌజులు, తర్వాత 203 కిలోమీటర్ల టన్నల్స్ సొరంగాలు, 1550 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవి మేడిగడ్డ అంటే. వీటన్నిటి సమాహారమే మేడిగడ్డ. దాని ప్రాజెక్టు పేరు మేడిగడ్డ పెట్టినారు, కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో 3 బ్యారేజీలు ఉన్నాయి, దాదాపు 1550 కిలోమీటర్ల కెనాల్ ఉంది. దీంట్లో జరిగింది ఏదో ఒక దాంట్లో చిన్న పియర్స్ ఏదో కుంగిపోవడం ఏదో జరిగింది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ని సరిచేస్తారా? ప్రాజెక్టును కూలిపోతుంది, కూలగొట్టాలి, కేసీఆర్ చేసినని చెరిపేస్తామని దాంట్లో భాగంగా తెలంగాణ రైతులకు అన్యాయం చేయదలుచుకున్నారా? ఇప్పుడు మేడిగడ్డలో 2 విషయాలు స్వేచ్ఛ గారు స్వచ్ఛంగా మనం స్పష్టంగా తెలవాలి. మేడిగడ్డలో అవినీతి జరిగింది అని అంటున్నారు మీరు. అవినీతి జరిగితే నిండు సభలో చెప్పినారు. హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పినారు స్పష్టంగా, కేటీఆర్ గారు చెప్పినారు, జగదీష్ రెడ్డి గారు చెప్పినారు. అవినీతి ఎక్కడ జరిగినా మీరు బాధ్యులను శిక్షించండి, మీకు ఏ విచారణ అవసరమైతే ఆ విచారణ వేసుకోండి. ఏసీబీ అంటారా, సిబిఐ అంటారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారా, సిట్టింగ్ జడ్జితోనా, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోండి, మీరు సహకరిస్తామని చెప్పినారు. ఇక అవినీతి చాప్టర్ క్లోజ్ అయింది కదా. ఇక మీ ప్రభుత్వం చేయవలసిన పని మిగిలిపోయింది. ఎవరిక్కడ రెజిస్ట్ చేయలేదు, మాకొద్దు, మీ సహకరించము, మీరు ఎట్లెట్లేస్తారని ఎవరు అనలే. గత నాయకులంతా కూడా మాజీ మంత్రులందరూ కూడా కేటీఆర్తో సహా చెప్పినారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ సిద్ధమని చెప్పినారు. ఇక దాని గురించి మీరు మాట్లాడదు. మీ ప్రభుత్వం జడ్జికి తెప్పించుకుంటారా, ఏసీబీకి ఇస్తారా, సిబిఐకి రాస్తారా, మీ ప్రభుత్వ కార్యక్రమాలు చర్యలు మీరు చేయాలి. నిపుణులు సూచిస్తే కూడా వద్దని చెప్పినట్టుగా సమాచారం. మీరు చేయండి. అది వదిలిపెట్టి, అది ప్రభుత్వ భాగం కదా, ఇవి ప్రజలకేం సంబంధం లేదు, ప్రతిపక్ష పార్టీలకేం సంబంధం లేదు. మీరు అది వదిలిపెట్టి మేడిగడ్డ బాగలేదు అంటే ప్రాజెక్టు వేస్ట్ అంటున్నారా, ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటున్నారా? స్పష్టంగా చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇరిగేషన్ మినిస్ట్రీ, నల్గొండ జిల్లా వాసులు, నేను కూడా నల్గొండ వారిని, మీరు చెప్పండి, మీరు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అంటున్నారా, ప్రాజెక్టు వద్దంటున్నారా, లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటున్నారా? అవినీతి భాగం సపరేట్గా చర్చకు పెట్టిన అయిపోయింది. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అనే దాన్ని తీసుకొని దాన్ని బాగా ప్రాపగండ చేసి ఈ ప్రాజెక్టు వేస్ట్ అంటున్నారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ మంత్రి గారు కొండా సురేఖ గారు కొండపోచమ్మ సాగర్ నుంచి 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితము ఎడమ కాలువకు నీళ్లు వదులుతూ సురేఖ గారు ఇచ్చిన స్టేట్మెంట్, స్వేచ్ఛ గారు, నేను మాట్లాడేది కాదు, పత్రికలు అన్నిటిలో వచ్చింది, టీవీలో వచ్చింది. కొండా సురేఖ గారు కొండపోచమ్మ సాగర్ నీళ్లు వదులుతూ ఎడమ కాలువకు 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పినారు. మీరు ఇప్పుడు మేడిగడ్డ నుంచి, ఇప్పుడు మీరు అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు వాడుతున్నారా, వాడతలేదా ప్రభుత్వం? అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? మీరు చెప్పినట్టు నేను వార్త వచ్చింది, మరొక 10 టీఎంసీలు వదులుదాము, ఒక 50 టీఎంసీలు వదులుదామని ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి గారికి చెప్తే, ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్తే, లేదు ఇప్పుడైతే వదిలితే మళ్ళీ కాళేశ్వరం ఆన్లో ఉన్నట్టు అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు సాగు ఆన్లో ఉన్నట్టు అవుతుంది, నడుస్తున్నట్టు వద్దొద్దు అన్నాడు. అంటే రైతుల భీములు ఎండిపోయినా పర్వాలేదు, నీళ్ళు అవసరాలున్నా రైతులకు నీళ్ళు ఇవ్వం మేము, కానీ కాళేశ్వరం మీద పగబట్టి మేము దాన్ని ఒక రాజకీయ విధానంగా మేము మాట్లాడతామంటున్నారు. అందుకే స్పష్టంగా తెలంగాణ ముందు ప్రజల ముందు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అంటే ఎట్లనో చెప్పండి. అవినీతి గురించి ఆల్రెడీ చెప్పినారు.
మీ మంత్రులే స్వయంగా ఓపెనింగ్ చేసి చెప్తున్నారు తొంకమారెడ్డి గారు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి, కాళేశ్వరం సంబంధించి మీరు ప్రాజెక్టు వేస్ట్ అంటే దానికి సంబంధించి ఏమేమి వివరాలు ఇవ్వాలో ఇవ్వండి. మరి ఏ ప్రాజెక్టులు భారతదేశంలో ఏ ప్రాజెక్టులు కట్టినవన్నీ చిన్న చిన్న రిపేర్లు జరగకుండా స్పిల్వేలు కూలిపోకుండా జరిగినవి ఉన్నాయా? ఇప్పుడు నాగార్జున సార్ సంబంధించే కుడివైపున హెడ్ రెగ్యులేటరీ 1982లో 83లో పోయింది, కొట్టుకపోయింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినారు, పవర్లోకి వచ్చినారు. వచ్చి ఏం చేసినారు? వారు కాంగ్రెస్ మీద ఏం నిందలేయలే. ఫస్ట్ దాన్ని బాగు చేయండి, రైతులకు నీళ్ళు అందేయండి అన్నారు. ఆ పద్ధతి లేదు. మరి నువ్వు పనిచేసిన పార్టీ అదే కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన స్ఫూర్తి తీసుకోండి, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి తీసుకోండి, రాజకీయ స్ఫూర్తి. ఎన్టీ రామారావు టీడీపీ నాకు జన్మస్థలం అంటున్నారు కదా. తర్వాత దేవాదుల గురించి మీ బాస్ చంద్రబాబు నాయుడు కట్టిందే టన్నల్ మొత్తం కూలిపోయి చాలామంది ప్రాణాలు పోయినాయి. టన్నల్ కూలిపోయింది దేవాదులు, వరంగల్ దగ్గర. అంటే నిజం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తగిలేసి అది దేవాదుల వేస్ట్ అని చెప్పేసి మూసేసిండ్రు. ఏమన్నా తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ముయ్యలే కదా. రైట్, ఈ అంశాలకు సంబంధించి మరింత డీటెయిల్ గా మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ దగ్గరికి బ్రేక్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాం. బాగా శ్రీధర్ రెడ్డి గారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా, ప్రజలు అడిగిన సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, నీళ్ల హక్కులని కేఆర్ఎంబీకి కట్టబెట్టడానికి ఒప్పుకొని ఇప్పుడు తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మరి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలు గమనించలేరనుకుంటున్నారా? కాంగ్రెస్ వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ వైఖరి మొదటి నుంచి కూడా కక్షపూరితంగా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించినారు. ఒకటి ఏంటంటే, ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక పరంగా వాళ్ళు చేయలేరని ఒక భావనకు వచ్చినట్టు తర్వాత ప్రతిరోజు ఒకవైపు చేసినట్టు నటించాలి, ఒకటో రెండో గ్యారంటీలు వాళ్ళకు ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేనివి అమలు చేసే ప్రయత్నం చేయడం, వాటిని గొప్పగా ప్రజలకు చూపించడం, మిగతా హామీల అమలుకు మాకు ఇబ్బంది ఉంది, పోయిన రాష్ట్ర ప్రభుత్వం బాగా చేయలేదు కాబట్టి రాష్ట్రం నష్టపోయిందనే విషయాన్ని ప్రజల మనసులోకి తీసుకుపోయే ప్రయత్నం చేయటం. దానికోసం కాళేశ్వరంలో ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పారు, కాళేశ్వరం టోటల్ ప్రాజెక్ట్ లో మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమే, మిగతా బ్యారేజ్లు, పంప్ హౌసెస్, తర్వాత డిస్ట్రిబ్యూటరీస్, కెనాల్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ ఉండగా కూడా ఒక దగ్గర ఒక ప్రాజెక్ట్ లో ఒక బ్యారేజ్ లో వచ్చినటువంటి ఇబ్బందిని మొత్తం ప్రాజెక్టే పనికిరాదనే విషయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తంగా గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని మంచి పనులను, గత ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటినీ కూడా మరుగునపరచాలి, ఏం లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో చాలా చిన్న చిన్న స్థాయికి, అంటే రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని, లేకపోతే తెలంగాణ తల్లి ఉన్నటువంటి పద్ధతిని మారుస్తామని చెప్పి ఇవన్నీ రకరకాలుగా ప్రతిరోజు పోటీలు పడి మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పోటీపడి మంత్రులు ప్రతి ఒక్క విషయాన్ని చిన్న చిన్న, అంటే సెక్రటరేట్ కట్టినాము దాంట్లో ఏదో విచారణ చేస్తామంటారు, అమరవీరుల స్తూపం కట్టినాము దాంట్లో విచారణ చేస్తామని చెప్తారు. సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా పనులు చేస్తూ ఉంటాయి. ఇవాళ మీ ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం మొత్తం అన్నిటి మీద విచారణ చేసుకుంటూ కూర్చోవాలన్నా, లేకపోతే జరగాల్సిన పనులను చూసుకుంటూ కూర్చోవాలన్నా? ఇది ఒక ఆలోచన విధానం. అంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్, నిర్మాణాత్మక ఆలోచన ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్స్ ఎక్కడి వరకు అయితే మనం వదిలిపెట్టినాం November 30th అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడి నుంచి ఏం పనులు జరగాలని వాటిని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. నిజంగా బ్రేజన్ గా ఏదన్నా రాంగ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీరు నిజంగానే అవినీతి జరిగింది అనుకోండి, దాంట్లో మీరు అనుకుంటే ఒక సభా సంఘం వేస్తారా, లేకపోతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఒక కేసు పెడతారా, పెట్టేసుకోండి. బట్ గవర్నమెంట్ ఫంక్షన్ అనేది రెగ్యులర్ జరుగుతుండాలి. కానీ గవర్నమెంట్ ఫంక్షన్ యాక్టివిటీ ప్రజలకు జరిగే విషయాలేమో వెనుకపోయినాయి. పొద్దున్న లేస్తే సంచలనాత్మకంగా వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళ మీద కేసులు పెట్టినాం, ముంచారు, తేల్చారు, ఈ అంశాలు హెడ్లైన్స్ అవుతున్నాయి తప్పితే ఏం పని చేస్తున్నారు దాని నుంచి దృష్టి మళ్లించడానికి కూడా ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. శ్రీధర్ గారు, న్యాచురల్ కదా. ఇప్పుడు డైవర్షన్ టాపిక్స్ మనం సలహాదారులను నియమించినారు, మేము ప్రశ్నించినాము. మేము రిటైర్డ్ అధికారులను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నియమిస్తే కోర్టు పోయిన రేవంత్ రెడ్డి గారు సలహాదారులను రాజకీయ పునరావాసం కోసం రాజకీయ నాయకులను నియమించుకున్నాడు. అడిగాము, దానికి రోజు డైవర్షన్ ఉంటది. మళ్ళీ హామీల గురించి గట్టిగా అడిగినాం అనుకోండి, దాని గురించి డైవర్షన్ ఉంటుంది. బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ గురించి చర్చ జరగకుండా మళ్ళీ కాళేశ్వరం పోయేస్తాం, మేడిగడ్డకు వస్తారా రారా అని. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కృష్ణా జలాల మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసము, తదుపరి కార్యాచరణ కోసం ఒక పోరాటం చేయడానికి రేపు మీటింగ్ పెట్టుకుంటే అదే రోజు మరొక చోట పెట్టుకోవడం అంటే ఏంటంటే ఇది కొంత దిగజారిన మనస్తత్వాలకు నిదర్శనం. జనరల్ గా వీ యూస్ టు రెస్పెక్ట్, ఒక పొలిటికల్ పార్టీ ఒక యాక్టివిటీ చేస్తుంది అంటే జనరల్లీ
అదర్ పొలిటికల్ పార్టీ ఆర్ గవర్నమెంట్ అవాయిడ్ ది యాక్టివిటీ అంటే ఏదో బ్రేజన్ గా వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే అంశం ఉండకపోతుండే. మా వాయిస్ ప్రజలకు వినాలి, మీ వాయిస్ ప్రజలు వినాలి, దే విల్ డిసైడ్. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కేసీఆర్ గారిని, వారి మంత్రివర్గాన్ని, గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఇంకొంత యాక్టివ్ గా ప్రజల్లో పలచన చేయాలి. దాని ద్వారా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే విధంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా పార్లమెంట్ లో కూడా ఫలితాలు వచ్చే విధంగా చూడడము, కొంత కక్ష సాధింపు ధోరణి, కొంత రాక్షసానందం ఇవన్నీ మిక్స్ అయి కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా అండి, ప్రజలకు 3 సంవత్సరాల్లో కట్టిన ఒక లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా ఆ ప్రాంతము ఎట్లయితే ఆ ప్రాంతం యొక్క భూముల విలువల నుంచి మొదలుపెట్టి వాళ్ళకు ఇరిగేషన్ సూర్యాపేట వరకు ఎట్లా కనెక్ట్ అయింది, ఎట్లా మత్స్య సంపద పెరిగింది, ఎట్లా అలైడ్ మన అగ్రికల్చరే కాకుండా అలైడ్ యాక్టివిటీస్, మీకు డైరీ కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, రాష్ట్రంలో ఎట్లా పెరిగినాయి, ఓవరాల్ రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2,75,000 కోట్ల బడ్జెట్ పెట్టగలిగినాడంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఏమి చేయకుండానే ఆ మాత్రం పెట్టగలిగారని చెప్పేసి వారు అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుంది. వాళ్ళలాగా మేము తొందరపడి ఇష్టారీతిన మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రతిరోజు, ఇప్పుడు మీ టీ న్యూస్ అనుకోండి, ఇట్లాంటి మాధ్యమాల ద్వారా ప్రజలకు ప్రతిరోజు జరుగుతున్న అంశాలని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళ దుందురుకుతనము, ఆలోచన లేని విధానము, అమాయకత్వంతో అజ్ఞానంతో ప్రవర్తించే తీరు, కక్షాదింపు ధోరణి, ఇవన్నీ ప్రజల దగ్గర తీసుకుపోతాం. కొన్నిసార్లు కొంతమందిది అధికారం ఉంది కాబట్టి పై చేయి అనిపిస్తుండొచ్చు తాత్కాలికంగా, బట్ అల్టిమేట్లీ ద ట్రూత్ ప్రివైల్స్. రైట్ శ్రీధర్ గారు, నరసింహారెడ్డి గారు, అంటే ఈ కక్షపూరిత వైఖరి అంటే ఏదున్నా గత ప్రభుత్వం మీద నెట్టాలి, గత ప్రభుత్వం మీద నెపం మోపాలి అనే ఒక ఆలోచన తప్ప రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, మరింత అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దామనే ఆలోచన లేకుండా ఇట్లా విధ్వంసకర పద్ధతిలో వెళ్తూ ఉంటే రేపటి నాడు తెలంగాణకి ఎటువంటి నష్టం జరుగుతుంది, ఎట్లాంటి ప్రమాదం పొంచి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఇంత మీన్గా ఆలోచించొద్దండి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో నిన్ను ఎన్నుకున్నారంటే నీ నువ్వు ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలి. మీ ప్రాధాన్యత క్రమాలు మీ పరిపాలనలో. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఈవెన్ అధిష్టానం రాహుల్ గాంధీ గారైనా, సోనియా, ఇక్కడ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రాధాన్యతలు ఇవ్వండి. ఏం ప్రాధాన్యత అనేది ఫస్ట్ నిర్ణయం చేసుకోండి. వ్యవసాయమా, విద్యనా, వైద్యమా, ఏం చేస్తారు మీరు చెప్పండి. అది చెప్తలేరు. 6 గ్యారంటీలు అన్నారు, దాన్ని సరిపోని బడ్జెట్లో బెటర్ అవుతుంది. రేపు కోడ్ వస్తుంది, వాటి పని ఖతమేగా. ఎప్పుడు ఈ కక్ష, ఇప్పుడు 2 విషయాలండి. తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, కృష్ణానది, గోదావరి నది ఉంది. ఇప్పుడు కృష్ణానది నీళ్ళు రాకుండానే ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తుంది. అది ఎండిపోయే దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారయ్యే పరిస్థితి వస్తుంది. పోనీ గోదావరి నీళ్ళనే తీసుకొని ఇంకా సూర్యాపేట దానికి ఆ కృష్ణా బేసిన్ కన్నా కొంచెం ఉన్న దాంట్లో ఏదో అది తీసుకుపోదాం. ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో, కరీంనగర్ కానీ ఈ ప్రాంతంలో తీసుకుపోయి గోదావరి నీళ్ళని తీసుకొద్దామంటే ఉన్న ప్రాజెక్టుని మూసేస్తా అంటుంటుంది. గోదావరి మీద ఉన్న దాన్ని 250 టీఎంసీ దరిదాపు వచ్చేదాన్ని ఒక 19 రిజర్వాయర్లతో 22 పంప్ హౌజులు 1550 కిలోమీటర్లు, అక్కడ దానికి 450 కిలోమీటర్లు సూర్యాపేట కోదాడ వరకు పోయే నీళ్లను గోదావరిది ఆపేస్తాను. ఆ ప్రాజెక్టు వద్దంటుంటుంది. ఇక్కడ కృష్ణా మీద సరే వచ్చే నీళ్ళే కొంచెం తక్కువ బాబు అంటే అవి తీసుకుపోయి ఆ ప్రాజెక్టులు తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్తాను. అంటే ఏంది మీరు ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే దీని తర్వాత పరిణామాలకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు ఒకసారి తప్పు చేసి మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే నీ చేతులు ఉండదు ముఖ్యమంత్రి గారు. ఒకసారి ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పినాక నువ్వు ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మనం ప్రవర్తిస్తే ఇన్ని లక్షల ఎకరాలు 2014 కంటే ముందు వ్యవసాయ పరిస్థితి ఏంటంటే మనం అందరం చూసినాం. మీ మంత్రులు నువ్వు బస్సు తీసుకొని వెళ్ళవలసింది ఎక్కడికంటే రేవంత్ రెడ్డి గారికి నా సలహా, రోజు 2 నుంచి 3 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. నిన్న ములుగు దగ్గర 2 ఆత్మహత్య చేసుకున్నారు, ఖమ్మంలో మొన్న ఒకరు చేసుకున్నారు, ఈరోజు చేసుకున్నారు. అప్పుల బాధతోనే క్లియర్గా రాస్తున్నారు. అప్పుల బాధతోని రైతులు, యువ రైతులు, ఇవాళ చచ్చిపోయిన ఇతనికైతే 32 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఏదో అప్పు చేసి వ్యవసాయం చేసినాడు. నువ్వు రుణమాఫీ చేయమంటే నువ్వు రుణమాఫీ చేయవు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నావు. కేసీఆర్ రుణమాఫీ చేసి ఎత్తుకోండి అన్నావు. మళ్ళీ తీసుకోండి లోన్, నేను వస్తాను 9వ తారీఖు రాగానే 2 లక్షలు ఇచ్చేస్తా అంటే ఈ 2 నెలల కాలంలోనే అనేక చోట్ల సమస్యలు పెరుగుతూ వచ్చినాయి. ఎంతమంది రైతులు చనిపోయారు? 10ల సంఖ్యలో రైతులు ఇప్పటికి చనిపోయారు. విశ్వేశ్వర గారు, సీతక్క గారు వెళ్ళవలసింది మేడిగడ్డ కాదు, సీతక్క గారు వెళ్ళవలసింది ఆమె నియోజకవర్గంలో చనిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళాలి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళవలసింది ఎక్కడికి అంటే ఆయా నియోజకవర్గాల్లో చనిపోయిన రైతుల దగ్గరికి పోయి వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తున్నారు.
ఇవాళ నువ్వు కనుక 2 లక్షల మాఫీ చేసి ఉంటే ఈ ఒక్క రైతు మాత్రం మరణం కూడా జరిగేది కాదు కదా. వాళ్ళు అప్పులు పే చేసుకునే వాళ్ళు కదా. నువ్వు చేసేదేమో రైతు వ్యతిరేక చర్యలు చేసుకుంటూ, నువ్వు నీళ్ళు రానియకుండా చేసుకుంటా, నువ్వు రుణమాఫీ చేయకుండా, వ్యవసాయం తగ్గే విధంగా నీ ప్రవర్తన చేసుకుంటా, ప్రాజెక్టులు అప్పచెప్పుకుంటా, ప్రాజెక్టులు మూసేస్తా అని చెప్పుకుంటా, ఇది మాది ప్రజా పరిపాలన, ప్రజా దర్బారు, కేసీఆర్ అన్ని తూర్పేస్తారు. ఏం తూర్పేస్తారు రేవంత్ రెడ్డి గారు? చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అంటే తెలంగాణ తీసిపోయి ఆంధ్రాలో వస్తావా? ఏందనంటే నీ భావన ఏం మాట్లాడుతున్నారండి మీరు? కనీసము ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడాలా? అసలు చాలా వరకు మాట్లాడకుంటుంటే బెస్ట్. ఎందుకంటే నీకు తెలియదా ఆ స్థాయి, మంత్రి స్థాయి కూడా ఎన్నడూ నువ్వు పోలేదు కాబట్టి నీకు తెలవట్లేదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడొద్దు. కేసీఆర్ తెచ్చినని తుడిపేస్తా చేయన వంటివి ఇప్పుడు దానికో దెబ్బతింటివి. సోషల్ మీడియాలో, పత్రికలలో పిచ్చి ఎక్కుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు, కాకతీయులు ఎక్కడ, ఏందని, చార్మినార్ అంటే ఏంది, రాచరిక చిహ్నాలు అంటుంటివి. ఎర్రకోటలు మీ ప్రధానమంత్రి నెహ్రూ కాంచి మొదలు పెడితే అందరూ ఎర్రకోటలు ప్రసంగించి, నువ్వు కూర్చున్న అసెంబ్లీ కూడా నిజాం కట్టిందేనా అంటే రాచరిక చిహ్నాలకు నువ్వు చెప్పేదానికి అది ముందు స్టడీ చేసో, ఎవరితోనైనా మాట్లాడో, నిపుణులతో ఏముంటుంది అని అడిగేది పోయి ఎక్కిన అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో నువ్వు నిర్ణయాలు ప్రకటించడం, కేసీఆర్ తెచ్చినవన్నీ చూపిస్తారు. అదే చెప్తున్నా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి ఎంతోమంది అమరవీరులు దీనికోసం, ఈ తెలంగాణ కోసం త్యాగాలు చేసినారు. ఎంతోమంది ఉద్యోగులు సకల సమ్మె చేసినారు. మరి ఇదంతా విసిపోయి ఇప్పుడు ఆయన తెచ్చింది కాబట్టి తెలంగాణ వద్దా? రైట్. ఇదేనా మీ బాస్తోనే ఉన్న కుమ్ముక్కయ్య ఉందా? ఇక్కడ ఎక్కడ అలాంటి ఆలోచనలు కూడా కల్పించే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. తగదు అని చెప్తున్నాను నేను. రైట్. శ్రీధర్ గారు, అంటే ఉన్న వ్యవస్థని సరిగ్గా నడిపించడానికి ఒక ప్రణాళికబద్ధంగా పోయేది లేదు. ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ముందస్తు ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, రేపటి నాడు తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంది అనే ఆలోచన లేదు. ఎటు దారి తీస్తుంది ఇదంతా? ఇప్పుడు ఒకటండి, ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రైతులకు ఇచ్చిన దాంట్లో ఇంతకుముందు వారు కూడా చెప్పారు కదా, రుణమాఫీ వెంబడే చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వస్తుంది, వీలైనంత మంది అప్పులు తీసుకోమని చెప్పారు. నిజంగా కూడా ఏంటంటే ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకొని ఉంటారంట. ఇవాళ వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే నిన్న బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఇచ్చిన కేటాయింపులు చూస్తే వాళ్ళ శాఖకు సంబంధించిన వేజెస్ పోయిన తర్వాత రైతు బంధుకు కూడా సరిపోనని డబ్బులు ఇచ్చారు. అంటే 15,000 రూపాయలు నిజంగా అందరు రైతులకు ఇస్తే సరిపోవు బడ్జెట్. మరి రుణమాఫీ ప్రస్తావన ఎక్కడ కనపడలేదు. దానికి రోజు చేస్తామని చెప్పడమే తప్పితే అది కాలేదు. అట్లా మిగతా మహిళలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినారు, నిరుద్యోగ వృత్తి చెప్పారు, అవన్నీ చెప్పారు. వాటికి సంబంధించి ఎక్కడ కూడా చర్చలు జరుగుతలేవు. తర్వాత వ్యవసాయానికి సంబంధించి గతంలో ఎంత యాక్టివ్గా అయితే ప్రభుత్వం వైపు నుంచి ప్రతిరోజు చర్చ జరిగేదో, సమాచారం ఉండేదో, భరోసా ఉండేదో అదేం కనబడట్లేదు. అంటే వాళ్ళ ప్రాధాన్యాల్లో వ్యవసాయ రంగం ప్రధానంగా, అంటే కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని బాగా పట్టించుకున్నారు కాబట్టి మేము పట్టించుకునే అవసరం లేదని మరి ఆ రకంగా కూడా వాళ్ళ మీద ఏమైనా కక్షాదం చేస్తున్నారో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక మెగా డిఎస్సి అని చెప్పారు. ఇవాళ వరకు అసలు ఆ మెగా డిఎస్సి అంటే ఏంటో, మెగా డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, మెగా డిఎస్సి అంటే ఎన్ని ప్రకటిస్తారో, ఎందుకు ప్రకటించలేదో చెప్పరు. ప్రతిరోజు నిరుద్యోగులు అడుగుతున్నారు. అంటే ఎవరెవరైతే హామీల మీద ఆశ పెట్టుకుని వీళ్ళకి ఓట్లు వేసిండ్రో వాళ్ళంతా కూడా ఇవాళ ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఒకటి నిరుద్యోగులు, 2 రైతులకు ఇవ్వాల్సినటువంటి పెంపు చేసినటువంటి రైతు బంధు, అదేవిధంగా మన బోనస్ కూడా నేను నిన్న చూశాను. మొన్న ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, ఎవరు మన ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు, మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు పర్ క్వింటాల్ కి. అదేంటి ఈ యాసంగికి ఇవ్వరంట, వానాకాలం సీజన్ లో పండే పంటకి ఇస్తారంట. అంటే ప్రతిదీ పోస్ట్ పోన్మెంట్ ఆర్ నో యాక్షన్, ఆర్ యాక్షన్ ఉంటే సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్, అది కాదనుకుంటే కేసీఆర్ గారు ఇట్లా చేశారు, కేసీఆర్ గారు ఇట్లా చేశారని రోజు తిట్టుకోవడం. ఇది తప్పితే పెద్దగా ప్రభుత్వంలో పనులకు సంబంధించిన కదలిక కనబడట్లేదని మాత్రం వాస్తవం. ఎందుకంటే 60 డేస్ అయిపోయింది, వాళ్ళు అడిగినటువంటి గడువుకి ఇంకొక 40 రోజులు మాత్రమే ఉంది. నిజంగా 60 రోజుల్లో జరిగిన పనిని మనం ఎంచుకొని ఈ 40 డేస్ లో ఏం చేయగలుగుతారు మిగతా హామీలకు సంబంధించిన ఇంకొక ఏమంటారు ఒక ప్లాన్ కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని అప్లై చేసుకోగలిగితే ఏమో, ఐ మీన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజనా, లేకపోతే వనరులు సమీకరించుకోలేకపోతున్నారా, లేకపోతే ఇంకా సిస్టమ్ ని కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నారా,
లేకపోతే దాన్ని ప్రణాళిక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి లేదు, ఏదో గవర్నమెంట్ రావడానికి చెప్పినాం కానీ అన్ని చేయగలుగుతామా, ఏదో 4 చేసి సమర్థించుకుందాం అనే ఆలోచన, ఇవన్నీ ఏదో కానీ మొత్తానికైతే ఒకలాంటి విస్మయపూరిత ధోరణి ప్రభుత్వంలో కనబడతా ఉంది. విల్ హావ్ టు స్టిల్ సీ. ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలుగుతున్నాను, ఏంటంటే ఇవాళ కృష్ణా నీళ్లకు సంబంధించి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసపూరిత ధోరణిలో వ్యవహరిస్తే మాత్రము దారుణంగా దెబ్బతింటారు. కేఆర్ఎంబికి రివర్ బోర్డ్స్ అప్పచెప్తే ఏమవుతుంది, అప్పచెప్తే అది కాదు ముచ్చట. అక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లలో సరైన వాటా మనం తీసుకోకుండానే నిశ్చరతుగా ప్రాజెక్టులు ఇచ్చేయటము, పెత్తనాలు ఇచ్చేయడం చేస్తే ఆ తర్వాత ఏ పోరాటం చేసినా లాభం ఉండదు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, మన యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి అనే విషయాన్ని గమనించుకొని ప్రభుత్వం మేడిగడ్డ ఎట్లాగో ఇప్పటికే పేపర్లలో వేశారు, మీరు ఇష్టమైనటువంటి టీవీ ఛానల్లో చూపించారు, అన్ని రకాలు చేశారు. మళ్ళీ రేపు పోవడం అనేది డైవర్షన్ టాక్టిక్స్. ఇక్కడ జరిగే కార్యక్రమం వాస్తవాలు ప్రజలకు పోయే కంటే ముందు వాటిని బయాస్ గా చూపించాలనే ప్రయత్నం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలా కృష్ణా నీళ్ల విషయంలో కానివ్వండి, మిగతా హామీల విషయంలోనే నా ఉద్దేశం. రైట్. నరసింహారెడ్డి గారు, అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాల్సింది, ఏం చేస్తుంది అన్న ఒక సందేహము, క్వశ్చన్ మార్క్ అయితే చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే జరుగుతుంది, కేవలం పరిపాలనా పరంగా ఏం చేద్దాం, అభివృద్ధి చేద్దాం అన్నట్టుగా కాకుండా రాజకీయ కోణంగా మాత్రమే దీన్ని చూస్తుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఆ హామీల అమలు గురించి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిపిస్తే అమలు చేస్తామన్న ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నేర్చినారు. మేము ఇక్కడ 17 సీట్లు వస్తేనే ఇవన్నీ అమలు అవుతాయి అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయనే ప్రకటించుకుంటే ఇంకా దానికి సంబంధించి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కాదా? అంటే ఇప్పుడు పార్లమెంట్లో మాకు ఓటు వేస్తేనే మీకు ఇది వస్తుంది, గృహజ్యోతి వస్తుంది, 2500 వస్తుంది, లేకుంటే ఏ హామీ మీకు ఇయ్యము. ఊళ్ళో ఆల్రెడీ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో లేకుంటే ప్రచారాలు చేయడము. ఇంకొకటి అండి, ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని తురిపేస్తా అంటే కేసీఆర్ కంటే నువ్వు మంచి నాయకుని కావాలని కనుక నీ మనసులో ఉంటే నిజంగా కక్ష లేకుండా రాజకీయంగా చేస్తే ఒక జెంటిల్మెన్ లెక్క మంచి నాయకుడు అనిపించుకోవాలని అనుకుంటే కేసీఆర్ గారు ఏం చేసినా 2014 కంటే ముందు 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 14 లక్షల కోట్లకు తీసుకుపోయినాడు. నువ్వు 20 లక్షల కోట్లకు తీసుకుపోవు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 ఉంది, 3,15,000 తీసుకుపోయినాడు. నువ్వు 4,15,000 తీసుకుపో. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, సంపద పెంచాలి. 62 లక్షల వరిధాన్యం, 62 లక్షల టన్నులు ఉన్న వరిధాన్యాన్ని 3 కోట్ల టన్నుల వరిధాన్యానికి ఉత్పత్తి పెంచినాడు. సాగు పెంచిండు, స్థిరీకరణ పెంచిండు. పల్లెలు ఎంతో ఇవాళ పల్లెల ఆర్థిక అభివృద్ధి మీరు చూస్తే పరేషాన్ అయ్యేటట్టు ఉన్నాయి. ఆ విధంగా పల్లెల యొక్క గ్రామాల యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినాడు. ఇక్కడ టీఎస్ ఐపాద్ తెచ్చినారు, ఇండస్ట్రీ తెచ్చినారు. దాదాపు 2,35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 40,000 ఇండస్ట్రీస్, 22 ఇండస్ట్రీస్ ఆల్రెడీ తన కార్యకలాపాలు కూడా 22,000 ఇండస్ట్రీస్ మొదలుపెట్టినాయి. ఇన్ని కార్యక్రమాలు చేసినారు. దయచేసి మీరు కూడా ఒకవేళ చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలకు ఆ పని చేయండి. పని చేసి పరిపాలన మీద దృష్టి పెట్టి మంచి పనులు చేయండి. వ్యవసాయం పెంచండి, జిఎస్డిపి పెంచే విధంగా చేయండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచండి, నిరుద్యోగులను మోసం చేయకండి. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినారు. ఒకడు బాధలలో ఉంటే వాని బాధలు తీర్చే ప్రణాళిక నీ దగ్గర ఏం లేదు, కానీ ఇయ్యలేదు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మంచి వచ్చాడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎందుకు అబద్ధాలు? ఇప్పుడు అధికారంలో రాకముందు సర్వ అబద్ధాలు ఆడింది కాంగ్రెస్ వాళ్ళు. చెప్పిన అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఇక బంద్ చేయండి అబద్ధాలు. అధికారంలోకి వచ్చినారు కదా, పరిపాలన చేయండి. ఇంకా పోయిన వాటి గురించి అదే అబద్ధాలు, అదే పర్సనాలిటీ, అదే డైలాగులు, అదే బాడీ లాంగ్వేజ్, అదే చేష్టలు. ఎందుకు ఇవన్నీ? దేనికోసం చేస్తున్నావు? అధికారంకి వచ్చినావు, కూర్చున్నావు కదా. ఇప్పుడు ప్రజల మీద దృష్టిలో పెట్టి నేను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చెయ్యకపోతే జరిగే పరిణామాలు కూడా 1/3 మెజార్టీ ఇచ్చినారు. 92 లక్షల చిల్లరే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, 87 లక్షల ఓట్లు ప్రజలు బీఆర్ఎస్కి ఇచ్చినారు. 39 సీట్లు ఇచ్చినారు. నువ్వేం పెద్ద ఆకాశం నుంచి ఊడిపోయే స్లైడింగ్ మెజార్టీ ఏం గెలవలే, వన్ సైడ్ ఏం తిరస్కరించబడలే. బీఆర్ఎస్ పార్టీ ఊందాగా వచ్చింది. మీరు తిరస్కరించబడ్డారు. 2014లో తిరస్కరించబడ్డారు, 2018లో తిరస్కరించబడ్డారు. బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నించారండి? ఎక్కడైనా మాట్లాడితే కేసులు పెడతాం. ఏం కేసులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ? రైట్. మరింత డీటెయిల్గా చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత
వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, అంటే ఇప్పుడు నీటి వాటాని కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి ఒప్పుకోవడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేసింది అట్లా చేసిందని అబద్ధాలు తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. దీన్ని అంతటిని ఎట్లా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అదేనండి. ఇప్పుడు ఈ సందర్భంలో నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఇప్పుడు 11వ తారీఖు నాడు రేపు కేసీఆర్ గారు ఒక మీటింగ్, అంటే ఇన్నేళ్ళు మరి ఎందుకు పోలేదు కేఆర్ఎంబీ పరిధిలోకి అని అంటే దానికి సమాధానం లేదు, కాపాడింది ఎవరంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్ ఒక రాజకీయ మీటింగ్ కాదు. ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఏమి లేవు, ఓట్లు అడగడానికి కేసీఆర్ మీటింగ్ పెట్టడం లేదు. ఏమంటున్నాడు కేసీఆర్ గారు, నీటి పంపకాలు జరగకముందే మీరు బోర్డులకు కేఆర్ఎన్బికి ఇప్పుడు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి మినిట్స్ బయటకు వచ్చినాయి. ఎందుకు అప్పచెప్తున్నారు? దీనివల్ల దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతుంది. జల హక్కుల కోసం మళ్ళొకసారి ఉద్యమిస్తూ దానిలో భాగంగానే మీటింగ్ పెట్టినారు. పెద్ద ఎత్తున రైతాంగం చాలా మూమెంట్ ఉంది, విపరీతమైన జనం గదిలో వస్తున్నారని ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి మా గ్రామాల నుంచి. పబ్లిక్ రియాక్షన్ అన్ని టీవీలలో పేపర్లో కూడా వచ్చింది. జనం బాగా రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నీళ్లు కదండి, ఇప్పుడు నీళ్లు లేకుండా నువ్వు తెలంగాణలో ఇంక దేనికోసం పోరాటం? నీళ్ళలో పుట్టిన నిప్పే కదా తెలంగాణ ఉద్యమం, నీళ్ళ కోసమే పుట్టింది అది. నువ్వు అట్లాంటి నీళ్లను కేర్లెస్గా మాట్లాడుకుంటూ 299, 512 ఇది చాలాసార్లు మొన్న కూడా మనం చర్చించడం. 1 year కోసం జరిగిన తాత్కాలిక అరేంజ్మెంట్ అని క్లియర్గా దాంట్లో రాసి ఉంది. నీళ్ళు పంపకాలు 50% కావాలని 400 TMC పైన కావాలని కేసీఆర్ గారు డిమాండ్ 2016 నుంచి డిమాండ్ చేసినారు. అసలు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అసలు 50% అని ఎందుకు అంటలేరు మీరు? ఇది కొద్దిసేపు పక్కన పెడదాం, 219, 512 పక్కన పెడదాం. అసలు మీరు ఎంత నీళ్లు డిమాండ్ చేస్తున్నారు కృష్ణా వాటర్లో? తెలంగాణ అలొకేషన్కు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఇంతకుముందున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది, ప్రధానమంత్రి గారికి లెటర్లు ఇచ్చిండ్రు, జలశక్తి మంత్రి గారు లెటర్లు ఇచ్చిండ్రు, డజన్ల కొద్ది 20-30 లెటర్లు రాసినారు, స్వయంగా పోయి కేసీఆర్ గారు కలిసినారు. ఏం డిమాండ్ చేసినారు కేసీఆర్ గారు? కృష్ణాలో ఉన్న అంతకుముందు అసలు 800 TMCలనే మాకు 4 రాష్ట్రాల్లో పంచాలన్నారు. కొత్త ట్రిబ్యునల్ ఏమని డిమాండ్ చేసినారు? అన్నాక వాగ్దానం చేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు. 400 TMCలు మినిమం కావాలని కేసీఆర్ గారు డిమాండ్ పెడుతున్నారు. 67% కృష్ణానది తెలంగాణలో ప్రవహిస్తుంది కాబట్టి 67% కావాలి యాక్చువల్గా. మరి 50% నీళ్ళంటే 400 TMC పైన కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు ఎంత చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. నల్గొండ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దయచేసి అడుగుతున్నాను ఈ వేదికగా, మీరు ఎంత నీళ్లు డిమాండ్ చేస్తున్నారు కృష్ణానదిలో? 400 అడుగుతున్నారు కేసీఆర్ గారు, మీరు వద్దంటున్నారా? కావాలంటున్నారా? ఎక్కువ కావాలంటున్నారా? ఈ 299 మీద ప్రాజెక్టులు తీసిపోయి అప్పచెప్తామంటున్నారా? క్లియర్గా తెలుస్తుంది. ప్రాజెక్టులను తీసిపోయి అప్పచెప్తామంటే ఈ అలాట్మెంట్ ఫిక్స్ అయిపోయినట్టే. అంటే ఈ 2 నెలల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిందేమీ లేదు, ఉన్న వాటిని కూడా హక్కులు లేకుండా చేస్తుంది. అని ఇప్పుడు ప్రాజెక్టులు అప్పుడంటే కానీ మళ్ళీ అవే మాటలు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలని ప్రాజెక్టులు వచ్చినాయండి, చాలా వచ్చినాయి. 20-30 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాజెక్టులు లేవు తెలంగాణలో. అయ్యాల ప్రాజెక్టు లేవు కాబట్టి అందులో దోసుకొని పోయిన నీళ్లు. అప్పుడు ప్రాజెక్టులు ఎంత ఉన్నాయో దాని ప్రకారం ప్రాజెక్టుల బేస్ మీద ఇచ్చినారు వాళ్ళు. బేసిన్ బయట ఉన్న పెన్నా బేసిన్లో ఉన్న హంద్రీనివా, గాలేరి నగరి పర్మిషన్ లేకుండా కట్టి తర్వాత అయ్యో కట్టినాం కదా అని చెప్పి వాటికి కూడా అలొకేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం కట్టబోయే పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 299 అంటే నక్కలగండికి ఏ నుంచి వస్తాయి? ఇండికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు SLBCకి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, నెట్టెంపాడు, కలవకుర్తి, ఇవన్నీ ఎట్లా రావాలి నీళ్లు? ఈ ఆలోచన లేదు. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోదాం, కేసీఆర్ని తిడదాం, ప్రభుత్వాన్ని తిడదాము, ఇది ఎక్కడ ఆలోచన అండి? ఇంత నీచంగా ఇంత దిగజారుడు ఆలోచనలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రభుత్వం ఆలోచించడం. రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించవలసింది ప్రజల గురించి. ఫస్ట్ మిమ్మల్ని ఎందుకుంది ప్రజలు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలి. మీ ఫస్ట్ ప్రాధాన్యత మీరు దయచేసి ఆలోచన చేయండి. మీ ప్రాధాన్యత ఏంది? మీరు ఎన్నో గ్యారంటీలు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, వాటి మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు బడ్జెట్ సరిపోవట్లేదు, బడ్జెట్లు పెట్టిన దాన్ని బట్టి తేటతెల్లం అయిపోయింది. 136,000 కోట్లు కావాల్సిన బడ్జెట్ను 50,000 కోట్లతో సరిపెట్టినావు. ఒక్క రుణమాఫీకే 36,000 కోట్లు. మీ లెక్కల ప్రకారమే మీరు మేనిఫెస్టోలో పెట్టినే 2 లక్షల రుణమాఫీకే 36,000 కోట్లు.
ఈ 250 యూనిట్లు దానికి 2500 మహాలక్ష్మి స్కీమ్ పథకానికి మిగతా వాటికి ఈ 200 యూనిట్లకు 8,000 కోట్లు లెక్కేస్తే 1,00,000 కోట్ల పైన దాటితే నువ్వు 53,000 కోట్లు ఇచ్చి అంటే ఇది చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో అటు పోవటం అనేది న్యాయం కాదు. ఇది మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీ ప్రాథమిక కర్తవ్యం. దాని మీద చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి. వనరులు ఎట్లా పెంచుకుంటారో ఆదాయం పెంచుకోవాలి, చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నీళ్ళు అందేమంటే ఉన్న ప్రాజెక్టులు అప్పచెప్తా అంటే ఏం చెప్పాలి, మేము ఏం మాట్లాడాలి ప్రజలు? అంటే 100 రోజుల్లో కూడా హామీలు నెరవేరుస్తామనంటే ప్రజలు వేచి చూస్తున్నారు, కానీ వేచి చూడలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. ఈయన 100 రోజుల హామీలు 200 రోజులకు నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. ప్రజల చేతులు ఇప్పుడు ఏముంది పాపం, ఓటేసి గెలిపించారు. కానీ ఇది అట్లా కాదు కదా. ఒకసారి ప్రాజెక్టులు అప్పచెప్తే ఖతమైపోతాం మనం. తెలంగాణకు పర్మనెంట్గా నీళ్ళు రావు. ఇక ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్టులకు నీళ్ళ ఎలకేషన్ ఉండదు. ఆ విధంగా ఆలోచించినప్పుడు రేపు జరిగే బహిరంగ సభ యొక్క ప్రాధాన్యత అది. ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి ప్రజలు ఇప్పుడు 13వ తారీఖు రేపు తీసుకుపోయి మేడిగడ్డ సందర్శనాన్ని పెడుతుంది. కేసీఆర్ గారు ఏమంటుండ్రు ప్రజల ముందు, మీరేమంటుండ్రు స్పష్టంగా చెప్పు. 50% నీళ్ళు కావాలంటుండు, నువ్వు వద్దంటున్నావా? అందుకంటే ఎక్కువ అడుగు, కొట్లాడు కేంద్రంతో. కేసీఆర్ గారు కొట్లాడేది కేంద్రంతో కొట్లాడుతుండు. ఇదో రాజకీయాలతో పెట్టిన మీటింగ్ కాదుగా, నీళ్ళ కోసం పెట్టిన మీటింగ్. పోనీ కేసీఆర్ కొత్తగా ఇవాళ మీటింగ్ పెట్టిండా? 2003లోనే రేవంత్ రెడ్డి గారు, మీరు అప్పుడు టీడీపీలు ఉన్నారు, మీకు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమం గురించి తెలియదండి. నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడింది కేసీఆర్, ఉద్యోగాల కోసం ఎట్లా కొట్లాడింది కేసీఆర్, చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కోసం ఎట్లా తిరిగి వాళ్ళని ఎట్లా నిలబెట్టుకున్నాడు, వాళ్ళ ప్రాణాన్ని ఎట్లా నిలబెట్టిండు, ఇవి మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఉద్యమంలో లేరు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లా సాగింది, ఉద్యమంలో నీ పాత్ర ఉంటే, నువ్వు ఫీల్ అయితే, నీకు హృదయం ఉంటే, అలా నువ్వు ఎట్లా స్పందించుంటే అలా నీకు తెలిసేది ఆ విషయం. ఆ తెలంగాణ ఆత్మ లేదు నీలో, ఎట్లా వస్తుంది ఇవాళ రమ్మంటే? 2003లోనే కోదా నుంచి హాలే వరకు కేసీఆర్ గారు అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా. 2003లోనే కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన నల్గొండలో, కోదా నుంచి హాలే వరకు పాదయాత్ర చేసినారు. 20-30 వేల మందితో ఆ రోజునే మీటింగ్ పెట్టినారు. నీళ్లు వదలకుంటే, కుడి కాలకు నీళ్ళు వదిలి ఎడమ కాలకు నీళ్ళు వదలకుండా ఆపింది అప్పుడు ప్రభుత్వం. నువ్వు రేపటి వరకు నీళ్ళు వదలకుంటే 1,00,000 మందితో ఇక్కడ ధర్నా చేస్తా అన్నాడు. తెల్లారి వరకే ఎడమ కాలకు నీళ్ళు వదిలినారు. ఏదేమైనా కూడా మళ్ళీ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, రావుల శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.